నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలు ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? అంటే గతంలో కూడా చూసాము కొంతమంది యూట్యూబర్స్ సోషల్ మీడియాలో గతంలో మేము బెట్టింగ్ యాప్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాము, చాలామంది పేదవాళ్ళకు మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా ట్రోల్ అయ్యారు. కానీ అది ఎక్కడి దాకా వచ్చిందంటే కుటుంబాలు నాశనం అయిపోయి వాళ్ళ ప్రాణాలు తీసుకున్న స్టేజ్కి వస్తుంది బెట్టింగ్ యాప్. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఏంటి సార్ సెలబ్రిటీలతో పాటు రీసెంట్గా ఒక కానిస్టేబుల్ కూడా దాన్ని ప్రమోట్ చేయడం అనేది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే చెక్ పెట్టాల్సిన పోలీసులే దాన్ని ప్రమోట్ చేస్తుంటే ఎటు వెళ్తుంది సమాజం అనిపిస్తుంది. నాట్ ఓన్లీ కానిస్టేబుల్ అనే కాదండి, మామూలుగా చాలామంది మార్కెట్లో ఇప్పుడు ప్రమోషన్లు వీళ్ళు వాళ్ళనే లేదు, సెలబ్రిటీస్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూస్తున్నాం మనం. అల్లే కాకుండా దరిద్రం ఏంటంటే బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ మేనేజర్స్, మన డిపాజిటర్ డబ్బుల్ని జాగ్రత్తగా కాపాడాల్సిన బ్యాంకుల్లో ఉన్న ఎంప్లాయీస్, చాలా కీ రోల్ ప్లే చేసే ఎంప్లాయీసే డిపాజిటర్ డబ్బులు తీసుకునేసి 2 కోట్లు 3 కోట్లు తీసుకెళ్ళిపోయి వాటితో కూడా గేమ్ ఆడేసి తర్వాత కెమెరాల ముందుకు వచ్చి సారీ తెలియక చేశాను, నేనేదో వాడెవడో ప్రమోట్ చేశాడని చెప్పుకొస్తూ కూడా ఉన్నారు. అలాగే చాలామంది తెలిసి తెలియక ఆడి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మెయిన్గా ఏంటంటే అండి, ఇవన్నీ ఫర్బిడెన్ థింగ్స్. ఇప్పటి నుంచి కాదు, ఏనాటి నుంచో ఉన్నాయి ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్లు అనేవి. రకరకాల ఫామ్స్లో రకరకాల ఆకారాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఇవేమైందంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, ఈ ప్రమోషన్లు చేసేసి తెలియనోడికి కూడా తెలియజేసి, అంటే చిన్న చిన్న అవును. ఎందుకంటే ఒకప్పుడేమో అమ్మ నాన్న అలాంటి వాళ్ళు, తాత లాంటి వాళ్ళు జూదం అని చెప్పి ఆడి అన్ని పోగొట్టుకుంటే వాళ్ళని తిట్టేవాళ్ళు, వాటితోటి చెక్ పెట్టేసేవాళ్ళు. కానీ ఇప్పుడు యూత్ సార్ చదువుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళ గోల్స్ నెరవేర్చుకోవాల్సిన వాళ్ళు ఈజీగా కష్టపడకుండా ఎలా సంపాదించాలి అని మొత్తం ఆ వ్యసనానికి బానిసలు అవుతారు. అదే చెప్తున్నా కదా, టైమింగ్ పాడు ఏమంటుంది. ఈవెన్ కాలేజీలో కూర్చుని కూడా ఆడేవాళ్ళు ఉన్నారు, బెట్టింగ్లు ఆడేవాళ్ళు ఉన్నారు, యాప్ల ద్వారా ఈ యొక్క క్యాసినోస్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఇక ఇదంతా కూడా ఆన్లైన్ చేసేసారు. ఇల్లీగల్ గా బెట్టింగ్ వెబ్సైట్స్ అన్ని కూడా ఈ ఆన్లైన్ అయ్యి తర్వాత ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ వాటిని ప్రమోట్ చేసి ఆ ప్రమోషన్ లో భాగంగా వాళ్ళకి ఏ ఆఫర్ చేసి మొబైల్ ఫోన్స్ ఇస్తాం వాటెవర్ ఇవన్నీ చేయటం వలన ఏంటంటే ఎక్కువ యాంప్లిఫై అయిపోయింది. అది యాక్చువల్గా ఏంటంటే చాలా అదే చెప్పాను కదా, ఫర్బిడెన్ థింగ్స్ ఇవన్నీ కూడా వీటిని తీసుకొచ్చి ప్రమోషన్ల ద్వారా బయట చెప్పేసరికి జనం ఎక్కువైపోయారు, దీనికి బానిసలు అయిపోయారు. అంటే దీనివల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి అంటారు? లాభం ఎవరికి ఉంటుందండి? క్యాసినోస్కి ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడు కూడా క్యాసినో ఎప్పుడు ప్రాఫిట్ లోనే ఉంటుంది. పోయే డబ్బులు ఎప్పుడు కూడా ఇలానే మనలాంటి కామన్ పీపుల్ మనీ అనేది పోయిద్ది. ఎవడో కూడా జూదంలో గెలవడం, జూదంలో సంపాదించడం అనేది ఏమి ఉండదు. కానీ ఒకప్పుడు ఏంటంటే అది ఒక క్రేడ్ లాగా ఏదో ఈ రకంగా ఉండేది. కానీ ఇప్పుడు మరి ఇదే జీవనాధారంగా బతికే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా 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 ఎక్కువైపోయారు. మేము ఈజీగా డబ్బు సంపాదిస్తాము అని ఛాలెంజ్లు కూడా విస్తున్న వీడియోలు కూడా చాలా చూసాను. అలా బాగుందండి. అవన్నీ ప్రమోషన్ లో భాగమే. వాళ్ళే ఏదో క్యాష్ తీసుకొచ్చి వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తారు, లేదంటే ఒకటి తీసుకెళ్ళి డబ్బులు బైక్ ఎగరేసేసి ఏదో హడావిడి చేసి బళ్ళు తగలబెట్టి ఇదే ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే జనం అవి చూసి అమ్మ ఇంత ఇన్కమ్ ఉందేమో అని చెప్పేసి అవి ఆడుతూ ఉంటారు. సో చెప్తున్నారు కదండి, మెయిన్ ప్రమోటర్స్ వల్ల తలనొప్పి అనేది స్టార్ట్ అయింది. కానీ విచిత్రం ఏంటంటే సార్, ఓకే ఇప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు చూపించుకుంటున్నారు, వాళ్ళ రేంజ్ వాళ్ళు చూపించుకుంటున్నారు. కాకపోతే అంత వ్యసనానికి వాళ్ళు బానిసలు అవుతున్నప్పుడు ఈ డబ్బు ట్రాన్సాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా బ్యాంకుకి కొన్ని రూల్స్ ఉంటాయి. బ్యాంకుకి తెలుసుంటది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రాన్సాక్షన్ అవుతుంది, ఏంటి అసలు ఎవరికి వెళ్తుంది, డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా సార్. ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఒక క్యాసినో అకౌంట్స్ ఈ అకౌంట్స్ని అయితే కనుక స్క్రూటినీ చేసి అన్న ఫ్లాగ్ రైజ్ అయితే కనుక అవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి తెలిసిపోద్ది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమైందనంటే కామన్ పీపుల్ అకౌంట్స్ తీసుకుంటున్నారు వీటికి. మీరు ఇప్పుడు టెలిగ్రామ్ లో చూసినట్టయితే కనుక కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఫర్ రెంటింగ్ అనే ఒక స్కామ్ నడుస్తుంది. ఈ స్కామ్ లో ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళు తెలిసి తెలియక లేదా ఖాళీగా ఉన్న పిల్లలు వీళ్ళతో కంపెనీస్ ఓపెన్ చేయించి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఓపెన్ చేయించి నేను స్టార్ట్అప్ చేస్తున్నాను అట్లా అని చెప్పి ఓపెన్ చేయించి, లేదంటే ఊర్లో ఉన్న అకౌంట్స్ ఉంటాయి కొన్ని బ్యాంక్ అకౌంట్స్, కెనరా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇట్లా ఈ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించి వాటిలో బల్క్ మోడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఒకటే రోజున ఒక 10,000 5,000 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. క్యాసినోస్ కావాల్సిన అలాంటి అకౌంట్స్ అనమాట, బ్యాంక్ అకౌంట్స్ కావాలి. ఎందుకు కావాలి అని అంటే, ఒక ప్లేయర్ ఆడేటప్పుడు ఇప్పుడు ఒక ప్లేయర్ ఒక ఇల్లీగల్ వెబ్సైట్ లో ఆడాలి అంటే గనక వాడు డబ్బులు వేయాలి. ఆ డబ్బులు వేయాలి అని అంటే
క్యాసినోకి సొంత అకౌంట్స్ ఉండవు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఒకటి బ్యాన్ చేస్తూనే ఉంటుంది, ఆ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఫ్లాగ్ రైజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, కామన్ పీపుల్ దగ్గర నుంచి ఈ అకౌంట్స్ని 1% 2% మనీ ఆఫర్ చేసి తీసుకుంటున్నారు. సో ఈ అకౌంట్స్ని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక కామన్ పర్సన్, నేను ఒక విలేజ్లో ఉంటాను, నాకు ఎవడో టెలిగ్రామ్లో ఒక ఆఫర్ ఇస్తాడనమాట, సార్ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందా. అందరూ ఒక మిత్తులో బతుకుతూ ఉంటారు, ఏంటంటే బ్యాంక్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే మన సిబిల్ పెరుగుద్ది, ఏదో ఒక అపోహలో ఉంటారు. ఎవడో ఫోన్ చేసి చెప్తాడనమాట, లేదంటే టెలిగ్రామ్లో మెసేజ్ పెడతాడు, లేదంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళ వరకు నేను చెప్పేది కాంటాక్ట్ ఒకరిని పాడు చేస్తే చాలు కదా, వాడు మిగిలిన వాళ్ళందరూ వాడే పాడు చేస్తాడు. సో ఆ యొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క మెసేజ్ పాస్ చేస్తారు. వాళ్ళు ఈ క్యాసినోస్ అకౌంట్స్ తీసుకుంటారు, తీసుకొని ఈ యొక్క వెబ్సైట్స్లో వీళ్ళ అకౌంట్ను వాడతారు. అది మాక్సిమం 1.5 day 2 days వాడి అకౌంట్ పనిచేస్తాయి. మామూలు బ్యాంక్స్ అంటే కనుక ఈ యొక్క కెనరా బ్యాంకు, ఇంకా చిన్న చిన్న బ్యాంక్స్ ఉన్నాయి అనమాట, వాటిని ఎక్కువగా విరివిగా వాడుతున్నారు. పెద్ద అంటే బాగా ఫేమస్ బ్యాంక్స్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే, ఇలాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరుగుతుందని సపరేట్గా 3 బ్యాంకులకి ఒక గైడ్ లైన్స్ పాస్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి. ఎందుకంటే ఈ 3 బ్యాంక్స్ కున్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ బ్యాంక్స్ ఏమైనా ఎఫెక్ట్ అయితే టోటల్ మన ఇండియన్ ఎకనామీ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది అనమాట. సో మిగిలిన బ్యాంక్స్ చాలా ఉన్నాయండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కామర్స్ ఏ బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటున్నారంటే మీరు చూడొచ్చు ఇక్కడ, ఇది కార్పొరేట్ అండ్ కరెంట్ అకౌంట్ ఈ కావాలి అని చెప్పి యాడ్లు పెడతారు. ఈ యాడ్స్ లో మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ యొక్క టెలిగ్రామ్ లో దీనిలో చాలా మంది ఉంటారండి. కెనరా కావాలి, బల్క్ మోడ్ కావాలి, నాన్ బల్క్ మోడ్, కొటక్ కావాలి, బంధన్ బ్యాంక్ కావాలి, డిబిఎస్ ఫెడరల్ బ్యాంక్ కావాలి, ఆర్బిఎల్ మెయిన్ గా ఆర్బిఎల్ కావాలి మాకు విత్ ఎంక్యూఆర్, లేదంటే ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐడిబిఐ, కేబిఎల్, లేదంటే కనుక సప్తగిరి, ఈ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే గవర్నమెంట్ నజర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఈ యొక్క బ్యాంక్స్ లో. మెయిన్ గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్, ఎక్కువ యాక్సెస్ ఉండే బ్యాంక్స్ వచ్చేసి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ. ఇవి అడగట్లే ఈ మిగిలిన బ్యాంక్స్ అడుగుతున్నారు. సో ప్రజలు ఏంటంటే తెలిసి తెలియక వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఇవ్వడం, దాంట్లో ఒక బ్యాంక్ అకౌంట్, ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ లో ఒక 5 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఆ 5 కోట్ల ట్రాన్సాక్షన్ చేసుకోవటము, 3 కోట్ల ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాడు ఎవడో క్యాసినో వాడు, చేసేసుకొని వాడికి 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చేస్తున్నారు. క్యాసినో వాడు ఇమ్మీడియట్ గా ఈ అకౌంట్ తీసి మళ్ళీ విత్ ఇన్ 1 day ఇంకొక అకౌంట్ పెట్టుకుంటాడు. అట్లా కొన్ని లక్షల అకౌంట్లు కావాలి వాడికి. సో ఇప్పుడు ఎవరి మీద కేసు ఫైల్ అవుతుంది? ఇచ్చిన నా మీద, కామన్ పర్సన్. ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను, ఇది 4 రోజుల తర్వాత నా బ్యాంక్ అకౌంట్ సీజ్ అయిపోద్ది. ఎవరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటివి అయితే కనుక గంటల వ్యవధిలో బ్లాక్ అయిపోతాయి, ఎందుకంటే ఫ్లాగ్ రైజ్ అయ్యిద్ది. అలాంటి చిన్న బ్యాంక్స్ నుంచి మీరు కనుక అకౌంట్ రెండింగ్ కానీ ఇలాంటి క్రైమ్ స్కామర్స్కి ఇచ్చారు అని అంటే కనుక 2 daysలో బ్లాక్ అవుద్ది మీ అకౌంట్. తర్వాత విత్ ఇన్ 15 days 10 days మీకు ఇండియాలో ఉన్న ఏదో ఒక మెట్రోపాలిటన్ సిటీ సైబర్ క్రైమ్ నుంచి మీకు డైరెక్ట్ గా నోటీస్ వస్తుంది. తర్వాత అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుద్ది, మీరు జైల్లోకి వెళ్తారు. ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు జరుగుతుంది బెట్టింగ్, ఇవన్నీ జరుగుతున్నాయి ఇష్యూస్. నేనేం చెప్తున్నాను, అసలు ఈ బెట్టింగ్, ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఎలా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనేది చెప్తున్నాను. ఈ కామన్ పీపుల్ అకౌంట్ నుంచి అమౌంట్ ఏం చేస్తున్నారు, బిట్ కాయిన్స్ కింద మార్చి దేశం బయటికి తరలిస్తున్నారు. దుబాయ్ కానివ్వండి, లాస్ట్కి వచ్చేసరికి చైనీస్ ఉన్నారు దీని వెనకాల. దుబాయ్ నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయి. టెర్రరిస్ట్ ఫండింగ్కి వెళ్ళొచ్చు, ఆ డబ్బు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మన ఇండియాకి అగెనెస్ట్ గానే ఆ మనీని వాడచ్చు. సో మెనీ థింగ్స్ అండి. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడు ఈ విషయంలో మరి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న ఈ విషయంలో మరి సహకరిస్తున్నట్ట బ్యాంక్ టీం కూడా నేరస్తుల కిందే పరిగణించారు. బ్యాంక్ మీద ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా బ్యాంక్స్ మీద ఇమీడియట్ గా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ ఇది 3 బ్యాంక్స్ అంటే గనక ఇప్పుడు ఏం చేస్తున్నారు, రీకేవైసీ చేస్తున్నారు. ప్రతి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పిలిచి మీ కంపెనీ ఎక్కడ ఉంది, మీరు అసలు ఏం అమ్ముతున్నారు, మీరు చేసే వ్యాపారం ఏంటని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంట్ లాగానే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఫేక్ అకౌంట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేస్తున్నారు. కానీ నేను ఇందాక చెప్పిన చిన్న బ్యాంకులు, ఈ కెనరా బ్యాంక్ కానీ మిగిలిన బ్యాంక్స్ ఎవరు కూడా ఈ స్క్రూటినీ చేయట్లేదు. ఎవరికి కావాలంటే వాడికి కొంతమంది ఇన్సైడర్ జాబ్తో డబ్బు తీసుకొని ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ బయటకి ఇవ్వటం, ఆ బ్యాంక్ అకౌంట్స్ని ఈ యొక్క క్యాసినో అకౌంట్స్కి లింక్ చేయటం. చివరాఖరికి వచ్చేసరికి ఇటు ప్రమోటర్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు, ఇట్లు మిడిల్ క్లాస్ పీపుల్ లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ స్కామర్స్ హాయిగా ఆ డబ్బు తీసుకొని ఎక్కడో వేరే కంట్రీలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.